హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. ఈరోజు ఈ వీడియోలో మనము 8th క్లాస్ జియోగ్రఫీ సెకండ్ లెసన్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనే ఈ లెసన్లోని మరికొన్ని బిట్స్ని చూద్దాము. ఇంతకుముందు వీడియోలో అయితే మనము కొన్ని బిట్స్ని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ని చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఈ బిట్స్ని అయితే మనము ఇంతకుముందు వీడియోలో చూసేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాము. ఓకే, మృత్తిక క్రమక్షయం, నేలకోత అనునవి మృత్తిక, నేల అనే సహజ వనరులకు గల ప్రధాన సమస్యలు. ఈ మృత్తిక అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు ఏవంటే మృత్తిక క్రమక్షయము, నేలకోత అనే ఈ రెండు వచ్చేసి నేల యొక్క సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. నెక్స్ట్ వచ్చేసి మానవ సహజ కారణాలు ఈ మృత్తిక క్షీణతకు దారి తీస్తాయి. మానవ సహజ కారకాలు ఈ యొక్క మృత్తిక నేల క్షీణతకు దారితీస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు వంటి వాటిని నేల క్షీణతకు ఉదాహరణగా చెప్పవచ్చు. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడటం అనేవి అండ్ ఇంకా వరదలు వంటి వాటిని నేల క్షీణతకు ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మృత్తిక సంరక్షణ పద్ధతులు ఏవేవి ఉన్నాయంటే ఈ మృత్తిక సంరక్షణ పద్ధతులు ఏవి అంటే మల్చింగ్, కాంటూర్ బారియర్స్, రాక్ డ్యామ్, నెక్స్ట్ టెర్రస్ పార్కింగ్ అంటే సోపాన వ్యవసాయం, ఇంకా అంతర పంటలు, షెల్టర్ బెల్ట్స్, ఇవన్నీ వచ్చేసి నేల సంరక్షణ పద్ధతులు. సో ఇప్పుడు మనము వీటి గురించి చూద్దాము. మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. నెక్స్ట్ చూస్తే కాంటూర్ బారియర్స్. కాంటూర్ బారియర్స్ అంటే వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలను ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. సో వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలనేవి కడతారు. ఈ కట్టకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలనేవి తవ్వుతారు. దీన్ని కాంటూర్ బారియర్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రాక్ డ్యామ్ గురించి చూద్దాము. సో ఈ రాక్ డ్యామ్ అంటే కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం అంటే ఏంటనేది చూద్దాము. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. సో టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. నెక్స్ట్ అంతర పంటలు అంటే ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు, నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్. కోస్తా, పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలు వరుసగా గట్లపై పెంచుతారు. సో ఇవన్నీ వచ్చేసి మనకు నేల సంరక్షణ పద్ధతులు లేదా మృత్తిక సంరక్షణ పద్ధతులు. ఇప్పుడు నెక్స్ట్ నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. నెక్స్ట్ దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం
ఉద్భవించింది. 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఇది మహాసముద్రాల నుండి జీవం అనేది ఉద్భవించింది. నెక్స్ట్, మంచినీరు భూమిపై కేవలం 2.7 శాతం మాత్రమే ఉంది. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రమే ఉంది. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదుల రూపంలో ఉంది. 70% వచ్చేసి అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదుల రూపంలో ఉంది. నెక్స్ట్, కేవలం 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. ఇది భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. నెక్స్ట్, 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3080 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఉంటే అది ఇప్పుడు వచ్చేసి 2000 అంటే ఇప్పుడు 2000 సంవత్సరం నాటికి వచ్చేసి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కు పెరిగింది. 1975 సంవత్సరంలో వచ్చేసి ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం వచ్చేసి ఇంత 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఉండింది. అది వచ్చేసి 2000 సంవత్సరం నాటికి 2000 సంవత్సరం నాటికి వచ్చేసి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. నెక్స్ట్, ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. ఒక పట్టణవాసి వచ్చేసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. నెక్స్ట్, సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని వచ్చేసి కొనుగోలు చేస్తారు. ఎక్కడంటే సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో. నెక్స్ట్, భవిష్యత్తు అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. నెక్స్ట్, 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8000 లీటర్ల నీటిని మనము పొదుపు చేయవచ్చు. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల 8000 లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు. పట్టుని మల్బరీ తోటలలో పెరిగే పట్టు పురుగుల నుండి సేకరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ శిలావరణం, జీవావరణం, వాతావరణంలతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ శిలావరణం, జలావరణం, వాతావరణంలలో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. ఓకే నెక్స్ట్ చూద్దాము. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనినే పర్యావరణ వ్యవస్థ అని అంటారు. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనినే పర్యావరణ వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. నెక్స్ట్, మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల రాబందుల పక్షి జాతిని మనం కాపాడవచ్చు. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అనే ఈ మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ సమస్యలకు గురై చనిపోతున్నాయి. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల మనము రాబందుల పక్షి జాతిని కాపాడవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత తేమపై ఆధారపడి ఉంటుంది. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత మరియు తేమపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలోని మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, మొళ్ళు, మందంపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ధ్రువ ప్రాంతాలలో గల టాండ్రా, నాచు, లైకన్ వంటి మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ ఈ CITES, దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. ఈ CITES అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు అనేది దీని లక్ష్యం. నెక్స్ట్ దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు మరియు 25,000 వృక్ష జాతులను కాపాడడం CITES యొక్క లక్ష్యం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి, ఇవ్వండి ఈ లెసన్లోని బిట్స్, సెకండ్ లెసన్ బిట్స్ ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ బిట్స్తో కలుద్దాం. ఓకే, బాయ్.